పాడుకు చెందిన సోయం అర్జునరావుకి క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలియడంతో ఆర్థిక పరిస్థితులు ఉండడం వలన మీకోసం మేము నా కమిటీని ఆశ్రయించడం జరిగింది. వెంటనే మన సభ్యులందరితో పాటు వారి యూనియన్ ప్రెసిడెంట్ అయిన మాలాకి మనం ఫోన్ చేయడం, వెంటనే వారి యూనియన్ సభ్యులందరూ కూడా మంచిగా స్పందించి వారు ఈరోజు ఒక 11,000 రూపాయల ఆర్థిక సహాయం చేయదలిచామని చెప్పడం ఎంతో సంతోషదాయకం. మరి మనందరి పరిస్థితులు కూడా దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవి. మరి ఒకరికి కష్టం వచ్చినప్పుడు తలా చేసి 10 మంది సాయం చేస్తే వారి కష్టాల నుంచి బయటకు వస్తారనే ఉద్దేశంతో మరి ఏఐటీసీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నుంచి కూడా ఇంతమంది ముందుకు వచ్చి వారి తోటి కాఫీ మేస్త్రికి సాయం చేయడం ఎంతో సంతోషదాయకం. మరి అర్జునరావు తొందరగా కోలుకొని అందరితో పాటు పనిచేసుకునే విధంగా కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని ఆశిస్తూ ఈ 11,000 రూపాయలని ఈరోజు వారి యూనియన్ నుంచి వారి కుటుంబ సభ్యులకి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ 11,000 రూపాయలని యూనియన్ నుండి మాలాద్రి గారు అదేవిధంగా తిరుపతి గారు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఒక నిమిషం అట్లా ఉండు, వీడియో అయిపోయినాక. లింగాపురం వాడు గ్రామానికి చెందిన సోయం అర్జునరావుకి క్యాన్సర్ వ్యాధి సోకడంతో దిగువ మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మన మీకోసం మేమున్న కమిటీని ఆశ్రయించడం, మరి వెంటనే మన సభ్యులందరూ చర్చించి ఫండ్ రైజింగ్ కోసం మన వాట్సాప్లో గ్రూప్ మెసేజ్ పెట్టడం జరిగింది. మరి ఆ మెసేజ్కి స్పందించి మన మిత్రులందరూ కూడా 14,000 రూపాయల సొమ్ముని మనకి అందజేయడం, అది ఈరోజు కుటుంబ సభ్యులకు అందజేసి అతని ఆరోగ్య ఖర్చులకి హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన వాట్సాప్ మెసేజ్ చూసి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ నుంచి కూడా ప్రెసిడెంట్ మాలాద్రి గారు మాట్లాడి ఆ సభ్యులు కూడా 11,000 రూపాయల సొమ్ముని వారికి మన ద్వారా అందజేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 25,000 రూపాయల నగదుని వారి కుటుంబ సభ్యులకు అందజేసి అర్జునరావు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ మరి ఈ సొమ్ముని దొడ్డి తాతారావు గారు చదవకోటి వాసు గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.